ఓకే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈ వీడియోలో మనం ఏపీ డిజెట్కి సంబంధించి 2022 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో ఇది మనకు సోషల్ స్టడీస్ వాళ్ళకు సంబంధించినది. క్రుసేడులు అనగా క్రైస్తవులకు మరియు ముస్లింలకు మధ్య యుద్ధం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు క్రుసేడులు అనగా క్రైస్తవులకు మరియు ముస్లింలకు మధ్య యుద్ధం అని అర్థం. ఇక మనకు కాలిబంగన్ ప్రాంతం గల నదీ తీరం ఏదని అడిగారు. కాలిబంగన్ ప్రాంతం గల నదీ తీరం వచ్చేసి గంగార్. సో రైట్ ఆన్సర్ మనకు గంగార్ అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు జైన మతంలో 24వ తీర్థంకరుడు ఎవరని అడిగారు. సో వర్తమాన మహావీరుడు. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి వర్తమాన మహావీరుడు. ఇక నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొదటి చారిత్రక వంశం ఏదని అడిగారు. సో భారతదేశంలో మొదటి చారిత్రక వంశం వచ్చేసి మనకు మౌర్యులు. రైట్ ఆన్సర్ వచ్చేసి మౌర్యులు. ఇక 65వ ప్రశ్న, యుద్ధ విద్యలకు సంబంధించిన వాటిని వివరించే ఉపవేదం ఏదని అడిగారు. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ధనుర్వేదం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక చోళుల కాలంలో మనకు బృహదీశ్వర ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు అని అడిగారు. సో మనకు తంజావూరులో చోళుల కాలంలో మనకు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగిందనమాట. సెకండ్ నెక్స్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో క్రీస్తు పూర్వం 2400 నాటికి సమేరియన్ లిపికి బదులుగా వాడుకలోకి వచ్చిన లిపి ఏదని అడిగారు. అక్కాడియన్ లిపి అన్నమాట. సో అక్కాడియన్ లిపి అనేది మనకు సమేరియన్ లిపికి బదులుగా వాడుకలోకి వచ్చినటువంటి లిపి. తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చిన సుల్తాన్ ఎవరని అడిగారు. మహమ్మద్ బిన్ తుగ్లక్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రోమన్ సామ్రాజ్యంలోని గొప్ప వైద్యుడు ఎవరని అడిగారు. గాలెన్. సో గాలెన్ మనకు రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్రని పేర్కొన్న శాస్త్రవేత్త అరిస్టాటిల్. అదేవిధంగా మనకు సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నవారు ఎవరని అడిగారు. హంఫ్రీ డేవి అనేవాళ్ళు మనకు ఈ యొక్క సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నారు. క్రింది వానిలో నాటోలో సభ్యత్వం పొందని దేశం ఏదని అడిగారు. సో ఇండియా అనేది మనకు సభ్యత్వంలో లేదన్నమాట. ఇక 73వ ప్రశ్న, నవజీవన భారత సభ ప్రారంభించిన స్వతంత్ర సమర యోధుడు ఎవరని అడిగారు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి భగత్ సింగ్. తర్వాత జాతీయ సభ భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసిన సంవత్సరం 4 ఆగస్టు 1789. ఒక యూనిట్ చరకారకం శ్రమ ఉన్న మొత్తం ఉత్పత్తి. సో ఎకనామిక్స్ ఇది సగటు ఉత్పత్తి. అదేవిధంగా ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టం 1969 అమలులోకి వచ్చిన సంవత్సరం ఏదని అడిగారు. 1 జూన్ 1970. రాజ్యాల సంపద గ్రంథ రచయిత ఎవరు అడిగారు. ఆడమ్ స్మిత్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ అడిగారు. శక్తికాంత దాస్. సో క్రింది వాటిలో దేనికి నికర జాతీయోత్పత్తి మార్కెట్ ధరల వద్ద సమానం. మార్కెట్ ధరల స్థూల జాతీయోత్పత్తి మైనస్ తరుగుదల. మొత్తం వ్యయం మొత్తం రాబడి కన్నా అదనంగా ఉన్నట్లయితే దానిని ఏ బడ్జెట్ అని పిలుస్తారు అంటే మిగులు బడ్జెట్ అని పిలుస్తారు. సో మధ్యగతం 125 మరియు అంకమధ్యమం 128 అయిన బాహుళకం కనుగొనండి అని అడిగారు. సో దానికి ఆన్సర్ వచ్చేసి 120.8. సో మనకు 2000 జనాభా 11 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత అడిగారు 382. భారతదేశంలో నిరపేక్ష పేదరికమును క్రింది వాని ద్వారా కొలుస్తారు. పేదరిక గీత. ఏ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమైనదంటే 2. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐను విస్తరించండి అని అడిగాడు. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దానికి సంబంధించి రైట్ ఆన్సర్. దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అనుసంధానం చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ప్రపంచీకరణ అని పిలుస్తారు. సో ఇక ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడిన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1 జనవరి 1995. పాలిటిక్స్ అనే పదం దేని నుంచి గ్రహించారంటే గ్రీకు పదంలోని పోలిస్ నుంచి గ్రహించారు. ఐక్యరాజ్య సమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటించినది 10 డిసెంబర్ 1948. సో జస్ సాంగ్వినిస్ అనగా బంధుత్వం లేదా రక్త సంబంధం అని అర్థం. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం 1945. భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని చేర్చిన సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ. లిఖిత రాజ్యాంగం గల దేశం బ్రిటన్.
అలిఖిత రాజ్యాంగం గల దేశం ఏదంటే బ్రిటన్. సో మనకు నెక్స్ట్ చూసుకుంటే భారత రాజ్యాంగంలోని అస్పృశ్యత లేదా అంటరితనం పాటించడం నేరంగా పేర్కొన్న అధికరణ 17వ ఆర్టికల్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేవారు రాష్ట్రపతి. సో మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తక రచయిత ఆర్ వెంకట్రామన్. రాష్ట్ర విశ్వవిద్యాలయకు కులపతి గవర్నర్. జయాంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించిన సంవత్సరం 1973. మడమస్ అనగా మేము ఆజ్ఞాపిస్తున్నామని అర్థం. 1976లో పత్రికా స్వాతంత్ర చట్టాన్ని అమలుపరిచిన దేశం స్వీడన్. సో మనకు దాదాపుగా ఈ సోషల్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ నుంచి మనకు ప్రశ్నలు అనేది అడుగుతారు. సో సోషల్ వాళ్ళు ఈ బిట్స్ అన్నీ ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి సో ఇంటర్మీడియట్ నుంచి ఈ సిలబస్ అనేది కవర్ చేసుకుని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఏపీ డిసెట్ సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలు. అదేవిధంగా మనకు గతంలో అడిగినటువంటివి సోషల్ వాళ్ళకు అడిగిన టాప్ 40 మార్క్స్ బిట్స్ అనమాట. వీడియో వస్తే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.